హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏపీడిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ద్వారా మీకు ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ కంటెంట్ వీడియోస్ లభిస్తాయి. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్స్ కూడా తెలుస్తాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో రాబోతున్న టెట్ ఎగ్జామ్కి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు మీరు రాయండి. ముగిసిన 3వ విడత డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూద్దాం. డిఎస్సి మెరిట్ జాబితా మేరకు 3వ విడత అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన ఆదివారం ఉక్కునగరం విశాఖ విమల విద్యాలయంలో నిర్వహించారు. మొత్తం 23 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పటి వరకు 2 విడతల్లో సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి కాగా 3వ విడత ఆదివారం నిర్వహించామని డిఈఓ నిమ్మక ప్రేమ్ కుమార్ తెలిపారు. నకిలీలలు ఎన్నో, మెగా టీఎస్సీలో బోగస్ సర్టిఫికేట్లు పరిశీలనలో వెలుగులోకి. మెగా టీఎస్సీ 2025లో నకిలీ సర్టిఫికేట్ల కలకలం రేపుతోంది. గత నెల 28, 29, 30 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. అందులో కొన్ని నకిలీ సర్టిఫికేట్లు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో పునః పరిశీలన చేస్తున్నారు. ఇందులో అనేక నకిలీ సర్టిఫికేట్లను అధికారులు గుర్తించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 807 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నారు. 757 మంది ధ్రువపత్రాలు తొలి విడతలో పరిశీలించారు. 2వ విడతలో 13 మంది, 3వ విడతలో 3 అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. సర్టిఫికెట్లు పరిశీలించి వాటి వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. మొదట ధ్రువపత్రాల పరిశీలన సక్రమంగా జరగలేదని విమర్శలు వస్తున్నాయి. దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్, టెట్ తదితర సర్టిఫికెట్లలో తేడాలు వెలుగులోకొచ్చాయి. రాష్ట్ర విద్యాశాఖ అధికారుల దృష్టికి కూడా నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వెళ్ళింది. ఇతర జిల్లాల నుంచి అధికార బృందం త్వరలో జిల్లాకు రానున్నారు. ఇతర జిల్లా అధికారులు సర్టిఫికెట్ల పునః పరిశీలన చేయనున్నారు. పరిశీలనలో చేతివాటం. ధ్రువపత్రాల పరిశీలనకు 16 బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో 4 అధికారులున్నారు. అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోయినా ఓకే చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. గుర్తించలేక పాట్లు. ఓ అభ్యర్థి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సమర్పించారు. ఆ అభ్యర్థి కుటుంబానికి ఆన్లైన్లో 11 ఎకరాల భూములున్నాయి. కానీ పట్టా పాసు పుస్తకంలో 3 ఎకరాలు మాత్రమే ఉంది. రెవెన్యూ అధికారి 3 ఎకరాలున్నట్లు సర్టిఫై చేశారు. అసలు సర్టిఫికేట్ ఏదో గుర్తించలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దివ్యాంగుల సర్టిఫికెట్లు 24 మంది సమర్పించారు. మెడికల్ బోర్డు అధికారులు పునః పరిశీలన చేశారు. దరఖాస్తులో 80% ఉండగా పునః పరిశీలనలో 20% మాత్రమే వికలత్వం ఉన్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగుల సర్టిఫికెట్లలో ఎక్కువగా నకిలీలున్నాయి. ఓ అభ్యర్థి డిగ్రీ మార్కులు 56% వచ్చాయి. కానీ ప్రొవిజన్ సర్టిఫికెట్లో తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత ఉన్నట్లు పేర్కొన్నారు. మరో అభ్యర్థి టెట్ పేపర్ 2లో మంచి మార్కులు సాధించారు. స్పెషల్ ఎడ్యుకేషన్ టెట్ పరీక్షలో వచ్చిన మార్కులు ఆంగ్లం స్కూల్ అసిస్టెంట్కు దరఖాస్తు చేశారు. ఒక అంశంలో టెట్ ఉత్తీర్ణుడై డిఎస్సిలో మరో సబ్జెక్టుకు దరఖాస్తు చేశాడు. డిగ్రీలో ఒక సబ్జెక్టు చదివి డిఎస్సిలో మరో సబ్జెక్టుకు దరఖాస్తు చేశారు. కుల ధ్రువపత్రాలలో కూడా తేడాలున్నాయి. మహిళా అభ్యర్థులు తమ తండ్రి పేరుతో కుల ధ్రువపత్రాలు కొందరు సమర్పించారు. మరికొందరు భర్త పేరుతో కుల ధ్రువపత్రాలు సమర్పించారు. ఏపీడిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ మీరు డైలీ తెలుసుకోవాలి అంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.